బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు బిజినెస్ ఎక్స్పర్ట్ అండ్ బిజినెస్ కోచ్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పటి వరకు బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం సార్. మరి మనీ అయితే ఎర్న్ చేస్తున్నాము, ఇన్కమ్ వస్తుంది. మరి వచ్చిన ఇన్కమ్ని సేవ్ చేయాలి. వెరీ ఆ గుడ్. సేవ్ చేసిన ఇన్కమ్ని మంచి ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవాలి. మరి ఇన్వెస్ట్మెంట్లో పెట్టామా అంటే కాదు, అది మళ్ళీ మనకి హై రిటర్న్స్ రావాలి. చేసిన ఇన్వెస్ట్మెంట్ మనకు హై రిటర్న్స్ రావాలి అంటే మనం సేవ్ చేసిన మనీ వచ్చే ఐడియాస్ ఏంటి సార్? హై ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఐడియాస్. మీరు ఎంత సేవ్ చేస్తారో దాన్ని బట్టి చెప్తాను. సరే సార్, 2 లక్షలు అనుకుందాం. ఇది $1 బిలియన్ క్వశ్చన్ అది. ఎందుకంటే సేవ్ చేయడం ఒకటి, అంటే అరేంజ్ చేయడం ఒకటి, సేవ్ చేయడం ఇంకొకటి. సేవ్ చేసేటప్పుడు మీరు అన్నారు లోయెస్ట్ టైంలో హైయెస్ట్ రిటర్న్స్ రావాలని. కానీ నేను డైలాగ్ వాడుతుంటా ఏంటంటే, డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. 2 డజన్ గుడ్లు కొన్నారనుకోండి మీరు, ఎగ్స్ ఒక బ్యాగ్లో పెట్టుకుని వెళ్తున్నారు, బ్యాగ్ పడిపోయింది, మొత్తం పోతాయి. సో దాన్నే నేను కొద్ది విడమని చెప్తాను. డోంట్ కీప్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి ఒక 10 లక్షలు సేవ్ చేస్తున్నారు, లేదా నెలకి ₹1,00,000 సేవ్ చేస్తున్నారు. ఈ 10 లక్షలు 12 లక్షలు ఒకే దాంట్లో పెట్టకూడదు. నాకు తెలిసింది నేను ఎలా చేస్తానో చెప్తాను, ప్రజలకు అది నచ్చితే ఫాలో కావచ్చు. సో ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి డివైడెడ్ ఇంటూ 3, 4, 5 సెగ్మెంట్స్. సో ఫస్ట్ అసలు ఇన్వెస్ట్మెంట్ ఎన్ని రకాలు ఉందో చూద్దాం. ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ మాట్లాడడం, ఒకటి ఉండడానికి కొనుక్కుంటాం, అందులో లాభాలు రావు. రెండోది ట్రేడింగ్ చేస్తాం, అంటే మీరు కొని ఆ పక్కా అబ్బాయికి 10% మార్జిన్తో అమ్మేస్తారు 3 నెలలు 6 నెలలు. మూడోది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రెంటల్ ఇన్కమ్. నాలుగోది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఇది రకాలు. ఇదొక రకం అయితే, ఇక్కడ వచ్చారు ఎందులో ఏ టైప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వాట్ ఆర్ ది ఇన్వెస్ట్మెంట్ సోర్సెస్? ఇన్సూరెన్స్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్, మెడిక్లెయిమ్ ఉంది, పీపీఎఫ్ ఉంది, పిఎఫ్ ఉంది, ఎన్ఎస్సి ఉంది, గోల్డ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒక సైడ్. షేర్ మార్కెట్ ఉంది, గోల్డ్ మార్కెట్ ఉంది, రియల్ ఎస్టేట్ మార్కెట్, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్లే. అయితే ఎక్కడ సేఫ్ అనేది చెప్పడం చాలా కష్టం. కానీ నేను గత 10-15 సంవత్సరాలుగా ఏమైందో నా దగ్గర రికార్డు ఉంది యాజ్ ఎ బిజినెస్ అనలిస్ట్. నెక్స్ట్ 10 సంవత్సరాలు ఏమవుతుంది అని కూడా చెప్పొచ్చు మనం. సో గోల్డ్ నాకు తెలిసి 1993లో నాకు బాగా గుర్తు ₹5,000 ఉండేది 10 గ్రాముల బంగారం. 2011-12లో అది 28,000 అయింది. ఈరోజు 56,000 ఉంది. అవునా? 50 దాటింది సార్. 56,000 ఉంది. 24 క్యారెట్ అయితే మీకు 63,000. సో అంటే మీరు చూసుకుంటే 2011-12కి ఇప్పుడు 12 సంవత్సరాల్లో డబుల్ అయింది. అదే మీరు షేర్ మార్కెట్లో పెట్టారనుకోండి, షేర్ మార్కెట్లో పెడితే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంది. గోల్డ్ మార్కెట్లో కూడా కొన్ని రోజుల మధ్యలో కరోనా టైంలో గోల్డ్ తగ్గింది, మీరు చూసారో లేదో. కానీ రియల్ ఎస్టేట్లో ఎక్కడ తగ్గే దాఖలాలు లేవు. అంటిల్ అన్లెస్ మీరు కరెంట్ ప్రాపర్టీ కొనుక్కుంటే లీగల్గా లేకపోతే తప్ప, మంచి బిల్డర్, మంచి లొకేషన్, మంచి ప్రాపర్టీ కొనుక్కుంటే మీకు 3 to 4 years డబుల్ అయిన దాఖలాలు చాలా ఉన్నాయి. గోల్డ్ నుంచి 12 సంవత్సరాలు పట్టింది 28,000, 55,000 అవడానికి. రియల్ ఎస్టేట్లో నేను 4 to 5 years అంటున్నాను. సో నేనేం చేశానంటే, సపోజ్ ఒక ₹100 మన దగ్గర స్పేర్ మనీ ఉందంటే, లైఫ్ డైలీ ఖర్చులు తీసేగా ₹100 నేనైతే ₹50 రియల్ ఎస్టేట్లో పెడతాను. మిగతా ₹50లో ₹10 షేర్ మార్కెట్లో పెడతాను, ₹10 గోల్డ్ మార్కెట్లో పెడతాను, ₹10 ఇన్సూరెన్స్లో పెడతాను. అట్లా స్ప్లిట్ చేసుకుంటాను. నేనైతే ఎక్కువ రియల్ ఎస్టేట్ నా లాభాలు తెలుసు కాబట్టి రియల్ ఎస్టేట్, నెక్స్ట్ గోల్డ్. మిగతా ఈ బాండ్స్ కానీ, షేర్ మార్కెట్ కానీ, డెట్ ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా 7 to 10% పక్కా వస్తుంది. కొద్దిగా కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే ఎక్కువ రావచ్చు. షేర్ మార్కెట్ ఎప్పుడైనా కత్తి మీద గోడ మీద పీలి ఉన్నాయి, అటైనా అవ్వచ్చు. ఒకసారి మొన్న ఒక 1.5 year బ్యాక్ క్రాష్ అయింది. నాకు తెలిసిన ఒక మిత్రుడు 6 కోట్లు పెట్టాడు షేర్ మార్కెట్, 4 కోట్లు ఆ రోజు పోయింది, 2 కోట్లకు వచ్చేసాడు. అట్లా గ్రో అయిన సందర్భాలు ఉన్నాయి. బట్ రియల్ ఎస్టేట్లో నెగిటివ్ సైడ్ చాలా తక్కువ, పాజిటివ్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మీరు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కానీ, లేదా అంతకుముందు ఉన్నవాళ్ళు కానీ చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఎక్కడ లాస్ అయింది అనేది ఎక్కడైనా విన్నారా మీరు? తక్కువ. అంటిల్ అన్లెస్ సరైన సెర్చ్ చేసి లీగల్ ప్రాపర్టీ తీసుకోకపోతే ఇబ్బంది పడతాడు. అన్నీ కరెక్ట్గా ఉండి తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 20% మినిమం హైక్ ఉంటుంది ఎవ్రీ ఇయర్. అంటే ఇప్పుడున్న మార్కెట్లో మీరు కానీ ఇప్పుడు షాద్ నగర్లో పెట్టారనుకోండి, 25,000 పెట్టి గజం కొంటే ఒక 5 yearsలో డబల్ అవుతుంది, 10 yearsలో 5 times అవుతుంది. అంటే 25,000 కాస్త 1,25,000 అవుతుంది.
మీరు ఏ దాంట్లో కూడా జరగదు. మీరు గోల్డ్లో పెట్టండి, షేర్ మార్కెట్లో పెట్టండి, లేదా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి, అన్నీ కూడా ఇవన్నీ మాఫియా మార్కెట్లు. గోల్డ్ మార్కెట్ ఈస్ కంట్రోల్డ్ బై వన్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్. షేర్ మార్కెట్ ఈస్ కంట్రోల్డ్ బై పెద్ద పెద్ద పేర్లు మనం చెప్పలేం, కానీ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు ఉంటారు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటే అదే జరుగుతుంది. బట్ రియల్ ఎస్టేట్లో మనకి ఉన్న హైదరాబాద్కు ఉన్న అదృష్టం ఏంటంటే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఓఆర్ఆర్, RRR, ఎయిర్పోర్ట్, ఇప్పుడు లేటెస్ట్గా రేవంత్ రెడ్డి గారు ఫార్మా క్లస్టర్స్, సాటిలైట్ టౌన్షిప్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ఇండస్ట్రియల్ జోన్స్, నిమ్స్, నేషనల్ హైవే స్టార్ట్, ఇవన్నీ కూడా మన గ్రోత్కి కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కానీ ఇప్పుడు మిగతా బెంగళూరు కానీ, చెన్నై కానీ, ముంబై కానీ అంత గ్రోత్ లేదు. ఇప్పుడు మనం బెంగళూరుని సూపర్ సీడ్ చేసాం, మీకు తెలుసు లేదు మార్కెట్. అండ్ ఎక్కడో విన్నాను నేను, ఒకవేళ మళ్ళీ కానీ సెంట్రల్లో సేమ్ గవర్నమెంట్ వస్తే కనుక హైదరాబాద్ ఈజ్ అండర్ ది ప్లాన్ ఫర్ గెటింగ్ సెకండ్ క్యాపిటల్ ఆర్ యూనియన్ టెరిటరీ. అది కానీ అయిందంటే పట్టిందల్లా బంగారం. ఇంకెవ్వరు ఓనర్స్ని ఎవరు పట్టుకోలేరు, ఎందుకంటే అందరంత ఎత్తికి దిగిపోతారు. క్యాపిటల్ అంటే 30 స్టేట్లో మంది క్యాపిటల్ అవ్వడం అనేది ఎప్పుడు బట్టో ఉంది ప్లాను. అది అవుతుందా లేదని టూ ఎర్లీ, బట్ ఎక్కడో రూమర్స్ అయితే వస్తున్నాయి దట్ దే ఆర్ హ్యావింగ్ ఏ ప్లాన్. ఎందుకంటే హైదరాబాద్కి మించిన సిటీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్. సిటీ 4 వైపులో పెరిగే అవకాశం. ఓఆర్ఆర్ అనేది 160 కిలోమీటర్ స్ట్రెచ్, RRR అనేది 330 కిలోమీటర్ స్ట్రెచ్, ప్లస్ ఇప్పుడు హెచ్ఎండి జోన్ కింద కన్వర్ట్ చేస్తున్నారు. హెచ్ఎండి అంటే డబ్బులు, రెవెన్యూ. నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో సంవత్సరానికి 70,000 నుండి 80,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్కి. అది పెద్ద ఒక స్టేట్ బడ్జెట్, అది హాఫ్ బడ్జెట్ అయిపోతుంది పెద్ద స్టేట్ అయితే. సో ఇన్ని రావాలన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా, నేను రియల్ ఎస్టేట్ మీరు అట్లీస్ట్ 30-40% రియల్ ఎస్టేట్ పెట్టుకుంటే సేఫ్ ఉంటారు. గోల్డ్లో 20%, మ్యూచువల్ ఫండ్స్ 10%, మిగతా వాటిలో ఎన్ఎస్సి, బీపీఎఫ్లో 10%, అట్లా పెట్టుకొని ఫ్లిట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. సార్ ఇప్పుడు చూసుకుంటే సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం కదా, మరి కొంతమందికి సేవింగ్స్ ఉండవు అసలు. అలాంటి వాళ్ళు మరి క్రెడిట్ చేసి, అప్పు చేసి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు? అప్పు చేసి పప్పు కూడా అని సామెత ఉంది తెలుసా? అంటే అప్పుల్లో చేసినట్టు నాన్ వెజ్ తినే అవకాశం లేదు. అంటే వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, అప్పు చేసి ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ ప్లాన్ కాదు, బట్ కొన్ని ప్లేసుల్లో అది వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బిజినెస్లో లోన్ తీసుకున్నారు అనుకోండి, మీరు ఒక హోమ్ లోన్ తీసుకున్నారు, మీ దగ్గర డబ్బులు లేవు, ఆ మార్జిన్ మనీ కూడా అప్పు తీసుకున్నారు. హోమ్ లోన్ మీకు ఎంత ఇప్పుడు 7%, 8%. అదే అప్పు తీసుకుని ఆ డబ్బుల్ని సరైన రియల్ ఎస్టేట్లో కానీ మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తే మీ 30% రిటర్న్స్, 25%. సో అప్పుడు కరెక్ట్. బట్ దీంట్లో చాలా స్ట్రాటజీ వాడాలి, టెక్నికల్గా ఉండాలి, అందులో అనుభవం ఉన్న వాళ్ళే. షేర్ మార్కెట్ కూడా ఒక్కోసారి కొన్ని కంపెనీలు బాగా షైన్ అవుతాయి. సో అప్పు చేసి పెట్టకూడదు అనేది ఒక రీజన్ అయితే, పెట్టవచ్చు అనేది ఒక రీజన్. రెండు దీని మీద సపరేట్గా ఎప్పుడైనా ఒక ఎపిసోడ్ చేద్దాము. ప్రస్తుతాన్ని మీరు అడిగారు కాబట్టి, అప్పు చేసి కొన్ని సందర్భాల్లో కొన్ని సెగ్మెంట్స్లో పెట్టవచ్చు, అన్ని సందర్భాల్లో అన్ని సెగ్మెంట్లు పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది లైఫ్ ఎక్కడ అప్పులు అయిపోతారంటే, మనకున్న స్థామత నుంచి మారుతి 800 ఉంటుంది, మనం చేసే లెవెల్ పెళ్లి మాత్రం బెంజ్ లెవెల్లో చేస్తాం. అప్పుడు ఏమవుద్ది, మన స్థాయికి మించి అప్పులు తీసుకొని తర్వాత అప్పులు కట్టడానికి బతుకంత అయిపోతుంది. అట్లా చేయకూడదు. మనకున్న లెవెల్లో, మనకున్న కమిట్మెంట్లో, మనకున్న స్టాండర్డ్ కెపాసిటీలో, క్యాపబిలిటీలో అంతవరకు యాక్ట్ చేయాలి. పెళ్ళి మీరు ఉంగరం చేసి తాళి కట్టేసినా, ఉంగరం పెట్టి గుళ్ళు కట్టినా పెళ్ళి అయిపోతుంది. లేదు హోటల్లో చేసి మనిషికి 5,000 పెట్టి చేయొచ్చు. 5,000 పెట్టి 1000 మంది వచ్చారు అనుకోండి, ఎంత అయింది? మన స్థాయికి మనం సంపాదించి నెలకి సంవత్సరానికి 6 లక్షలు, మనం ఖర్చు పెట్టేది సంవత్సరానికి 60 లక్షలు. ఎట్లా అవుతుంది? ఇజ్ ఇట్ పాసిబుల్? నాట్ పాసిబుల్. సో మన లెవెల్లో ఉండి మన స్థోమతలో మనం ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు కూడా మనకు వచ్చే దాంట్లో 20 to 30% సేవ్ చేయాలి. ఎవరైనా మీకు 30,000 అని 3 లక్షలు అని 20-30% సేవ్ చేసుకుంటే పిల్లలకి రేపు వద్దు మీకు ఫ్యూచర్లో ఈ రోజు రూపాయి సేవ్ చేస్తే రేపు అది 10 రూపాయలు 100 రూపాయలు అవుతుంది. ఇప్పుడు ఇందాక 12 రూపాయలు కొన్న గజము 75,000 అయింది. ఎంత బెనిఫిట్? సో అప్పు చేసి అనేది ఇటు ప్రో అండ్ కాన్ రెండు విధాలుగా మాట. మంచి పర్పస్కి అయితే అప్పు చేసి పెట్టవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. కొన్ని దాంట్లో అంత రిటర్న్స్ అవ్వు, అప్పుడు అప్పు చేయకూడదు. మీ దగ్గర స్పేర్ మనీ ఉంటేనే పెట్టాలి. సో దీని మీద మరిన్ని వివరాలు కావాలనుకుంటే మా నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు గైడ్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ టిప్స్ ఇస్తాం. మా కంపెనీలో సపరేట్ సెల్ ఉంది, రియల్టర్ ఆక్సిజన్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ అని సపరేట్ సెల్ ఉంది. మన దగ్గర సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉంటారు, మా నాలెడ్జ్ ఉంది. ఇవన్నీ షేర్ చేసి వాళ్ళు డబ్బులు ఎక్కువ రెట్లు ఎలా ఆదాయం వస్తుందని చెప్తాం. సపరేట్ ప్లాన్ ఉంది మన. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.